నాడెం చెరువు నాలాపై అక్రమ నిర్మాణాలను పరిశీలించిన ఇరిగేషన్ ఏఈ మౌనిక. అక్రమ నిర్మాణాలపై చర్యలు ఎప్పుడంటూ బాధితుల నిలదీత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామంటూ స్పష్టీకరణ. అక్రమ నిర్మాణాలను అడ్డుకోకపోతే నాలా ఒడ్డునే టెంటు వేసి ధర్నాకు దిగుతాం. వరద బాధితుల అల్టిమేటం. కాలనీల ప్రతినిధులతో మాట్లాడుతున్న ఏఈ మౌనిక. మనం నిన్ననే చెప్పినాం, డిఈ కానీ ఏఈ మౌనిక కానీ వాళ్ళు ఎందుకు మౌనం పాటిస్తున్నారు, వాళ్ళు బయటికి రావట్లేదు, అక్కడికి వెళ్ళి ఎందుకు చూడట్లేదు అని చెప్పేసి నిన్న మనం ఏఎన్ఎన్ తెలుగు అదేవిధంగా మహాపత్రిక రెండు సంయుక్తంగా మనం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో స్పందన వచ్చింది. అయితే ఏఈ మౌనిక ఎక్కడైతే ఆ నాలా ఉందో ఆ నాలా అక్రమ నిర్మాణం కాడికి వెళ్ళి చూడడం జరిగింది. చాలామంది బాధితులు వచ్చి ఆమె నిలదీశారు, మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు, ఇంకెప్పుడు తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దీనిపైన ఈ నిర్మాణాన్ని అడుకోకపోతే ఖచ్చితంగా మేము అక్కడ కూర్చొని ధర్నా ఒడ్డునే టెంట్ వేసుకొని కూర్చుంటామని చెప్పేసి అక్కడ బాధితులు ఏఈ మౌనికతో మాట్లాడుతున్నారు. ఇక్కడ దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ జోడిమెట్ల చౌరస్తా వద్ద గల నాడెం చెరువు నాలాపై కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాలా ప్రవాహ మార్గాన్ని ఆక్రమిస్తూ చేపడుతున్న నిర్మాణాలపై స్థానిక వరద బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈ మౌనిక జోడిమెట్ల చౌరస్తా పరిసర ప్రాంతాలను సందర్శించి నాడెం చెరువు ప్రధాన నాలతో పాటు దానికి అనుసంధానంగా ఉన్న ఉప కాలువలు, అనుబంధ నీటి మార్గాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆక్రమణల కారణంగా నీటి ప్రవాహానికి ఏర్పడుతున్న అడ్డంకులను ఆమె పరిశీలించి వివరాలు సేకరించారు. అధికారిని పర్యటన విషయం తెలుసుకున్న హిమగిరి కాలనీ, డాక్టర్స్ కాలనీ, కాకతీయ కాలనీ, అన్నానగర్ కాలనీ, విజయసాయి కాలనీ, పోచారం కాలనీ, ఎంఎల్ఆర్ కాలనీ, అరుంధతి కాలనీ, వెంకటేశ్వర కాలనీలకు చెందిన వరద బాధితులు కాలనీ వాసులు అక్కడికి చేరుకొని తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. నాలా ఆక్రమణల కారణంగా ప్రతి వర్షాకాలంలో తాము తీవ్ర ముంపు సమస్యలను ఎదుర్కొంటున్నామని, ఆస్తి నష్టంతో పాటు ప్రాణభయంతో జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్ళ ముందే అక్రమ కట్టడాలు నిర్మితమవుతున్న ఇరిగేషన్ మున్సిపల్ అధికారులు ఎందుకు స్పందించడం లేదని, ఈ నిర్మాణాలపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారంటూ బాధితులు ఇరిగేషన్ ఏఈ మౌనికను నిలదీశారు. దీనిపై స్పందించిన ఆమె నాలా అక్రమ నిర్మాణాలను సంబంధించిన పూర్తి వివరాలను నివేదిక రూపంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్దామని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని బాధితులకు వివరించారు. అయితే అధికారుల సమాధానంపై వరద బాధితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే అక్రమ నిర్మాణాలు నిలిపివేసి నాలా ఆక్రమణలను తొలగించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నాడెం నాలా ఒడ్డునే టెంట్లు వేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నాడెం చెరువు ప్రధాన నాలతో పాటు అనుబంధ నాలాలు కూడా ఆక్రమణలకు గురవుతున్నాయనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ప్రజలు పదే ఫిర్యాదు చేస్తున్న వరద బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు. ఇరిగేషన్ శాఖ ఏఈ మౌనిక క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించిన నేపథ్యంలో ఆ పరిశీలన కేవలం నివేదికలకే పరిమితమవుతుందా, లేక అక్రమ నిర్మాణాలపై నిజంగా చర్యలు తీసుకుంటారా అన్నది ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది అని అన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మరింత పెరుగుతుందని ఆయన తెలిపారు. గతంలో వరదల కారణంగా హిమగిరి, డాక్టర్స్, కాకతీయ, విజయసాయి, అన్నపూర్ణ నగర్ తదితర కాలనీల ప్రజలు తీవ్ర నష్టాలను చవిచూశారు. ఇళ్లలోకి నీరు చేరి లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటనల నుంచి ప్రజలు ఇంకా పూర్తిగా కోలుకోక ముందే నాలాలపై నిర్మాణాలు కొనసాగడం అత్యంత ఆందోళనకర విషయం అని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల ప్రమాదాలతో పడుతున్న సంబంధిత శాఖలు కాలయాపన చేస్తూ చేతులు దులుపుకోవడం సమంజసం కాదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని నాడెం చెరువు నాలా అసలు హద్దులను గుర్తించాలి. నాలా ఆక్రమణలపై సమగ్ర సర్వే నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అక్రమ నిర్మాణాలను తొలగించి సహజ నీటి ప్రవాహ మార్గాన్ని పునరుద్ధరించాలి అని డిమాండ్ చేశారు. ఇప్పటికీ అధికారులు స్పందించకపోతే వరద బాధితులు, కాలనీ వాసులు, ప్రజా సంఘాలతో కలిసి నాలా ఒడ్డిన టెంట్లు వేసి మహాధర్నకు దిగుదాం. అవసరమైతే ఈ పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చి రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్తాం. ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. నాడెం చెరువు నాలను కాపాడే వరకు మా పోరాటం కొనసాగుతుందని బోయపల్లి కొండాలరెడ్డి హెచ్చరించారు. ఇది కథ. సో ఎట్టకేలకు అయితే ఏఈ మౌనిక ఆ ప్లేస్కి వచ్చింది. ఏది నాడెం చెరువు నాలా కాడికి వచ్చి అక్రమ నిర్మాణాన్ని చూసి ఏం చేస్తూ ఉంది అవన్నీ చూసి వివరాలు తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పి సో దీనిపైన మనం మాట్లాడదాం చేద్దామని చెప్పి చెప్తా ఉన్నారు. అక్కడ బాధితులు ఏం చెప్తా ఉన్నారు,
మీరు మళ్ళా వచ్చి చూసిళ్ళు, చూస్తామంటున్నారు. అది కాదు, తక్షణమే మీ చేతుల పని ఇప్పటి నుండే మీరు మొదలుపెట్టుర్రి, వాటిని అడ్డుకోరి, వాటిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి బాధితులు పేర్కొంటున్నారు. ఎందుకంటే వాళ్ళు విసిగిపోయారు, బాధితులు చెప్పి 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 అలసిపోయారు బాధితులు. వాళ్ళు ఇంకేం చేయమన్నావు, ఇంకా వాళ్ళు ఇంకేం చేయమంటారు? ఇప్పుడు ఈ మేడం కూడా అక్కడికి వచ్చింది, చూసిన తర్వాత తెలుస్తుంది అక్కడ ఏందనేది, చేతులు మొత్తం ఉంటాయి. ఆపొచ్చు కదా మరి, ఈ కాలయాపన చేయడం ఎందుకు? చూస్తామని ఎందుకు? వెంటనే ఫోన్ చేసి చేస్తారు కదా. మీ పైన చాలామందికి అరే అధికారులు అంటే ఇట్లా ఉండాలరా అని చెప్పేసి వాళ్ళకి అది ఉంటుంది జనాలకి. అది ఇవన్నీ కూడా ఇట్లాంటి సీన్లు మొత్తం సినిమాలు చూడాలా, సినిమాలో చూసి సంబరపడా. ఒక మంచి పోలీసు, ఒక మంచి అధికారి, ఒక మంచి నాయకుడు సినిమాలు చూసి సంబరపడా. ఇక బయట జరగదు అట్లా. మీరు చేస్తే ఏమవుతుంది బయట అట్లాంటి పనులు? మీకు సెల్యూట్ చేస్తారు కదా అందరూ, మీకే మంచి పేరు వస్తుంది కదా. పని చేసినా మా జీతం తీసుకున్నాం కాకుండా ఇప్పుడు అక్కడ బాధితులు అంతమంది అర్పిస్తున్నారు. ఇన్ని కాలనీలు వచ్చినాయి, ఒక 10-20 కాలనీలు వచ్చినాయి. దానివల్ల అంతమంది బాధపడుతున్నారు. మరి వచ్చినప్పుడు మీరు వాళ్ళ కోసం ఫైట్ చేయాలి కదా. ఫైట్ అంటే మీరు అక్కడ లేని దాని గురించి కొట్లాడ కాదు. వాళ్ళు ఆల్రెడీ ఆ సమస్య ఉంది, అక్కడ అక్రమ నిర్మాణం జరుగుతుంది, దాన్ని అడ్డుకోండి అంతే. మీరు అక్కడ ఏదో పెద్ద చేయాల్సిన అవసరం లేదు. నాలా పైన, ఆ నాడం చెరువు నాల పైన అక్రమ నిర్మాణం కడుతున్నారు, దానిపైన చర్యలు తీసుకోండి అంతే. అది తీసుకుంటే చాలు. మీరు ఎంతో మంది కాలనీకి అక్కడ మీరు హీరో అవుతారు, మీకు సెల్యూట్ చేస్తారు. ఆడికి వెయ్యి చూసి చూస్తాం నెక్స్ట్ చర్యలు తీసుకుంటాం అని చెప్పేస్తే వాళ్ళకు లేదు. ఎందుకంటే గతంలో ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగినాయి. ప్రజావానికి కంప్లైంట్ రాసి ఇప్పుడు ఆ పేపర్ కూడా లేవాట వాళ్ళ దగ్గర. ఆ కాగితాలు కూడా మొత్తం అయిపోయినాయి. వాళ్ళు రాసుడు ఇచ్చుడు, వాళ్ళు తీసుకుపోయి చేతపట్లో వారేసుడు, రాసుడు ఇచ్చుడు పారేసుడు. ఆ పేపర్ కూడా లేకుండా అన్ని రాసిరట ఆ కంప్లైంట్ బాక్స్లో ప్రజావానికి. ఎక్కడ రెస్పాన్స్ లేదు మరి. అందుకే ఇప్పుడు మీరు వచ్చిర్రు చూసి చేస్తామని చెప్పిస్తే వాళ్ళకి ఎట్లా అనుమానం ఉంటుంది. వీళ్ళు మళ్ళీ చేయరు కథ, వచ్చి చూసిపోయారు అంటే ఇది ఇక మళ్ళీ కొన్ని రోజులు ఇది ఇట్లనే అయిపోతుంది, అప్పటికి ఆ నిర్మాణం పూర్తయిపోతే వాళ్ళు అన్నీ కూడా పనులు చేసుకుంటారని చెప్పేసి ఒక భయం ఉన్నది వాళ్ళకు. ఇప్పుడు ఈ ఒక్క నిర్మాణం వల్ల, ఈ నా చెరువు చేయడం వల్ల కొన్ని కాలనీలు ముంపుకు గురవుతున్నాయి. ఆస్తి నష్టంతో పాటు ప్రాణ భయం కూడా వాళ్ళకు ఉంది. బిక్కుమంటూ గడుపుతున్నారు వర్షం కొడితే. మరి ఈ ఒక్కరి కోసం కొన్ని వేలాది మంది ప్రాణాలను బలి తీసుకోవాలా అనేది ఒకసారి ఆలోచిస్తే ఏఈ మేడం ఇది బాగుంటుంది. చూద్దాం మరి. మొత్తానికైతే ఎవరు రాలేదు, చూడలేదని చెప్పేసి అన్నాం. సో మొత్తానికైతే నాళ్ళ దగ్గరికి ఏఈ మౌనిక గారు వచ్చారు అధికారిని. సో ఈమె ద్వారానన్నా ఈ అక్రమ నిర్మాణం పైన చర్యలు తీసుకొని అక్కడ బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మనం ఆశిద్దాం. లేకపోతే మాత్రం అక్కడ స్థానికులతో కలిసి వాళ్ళు అక్కడ ఒడ్డునే ధర్నా కూర్చుంటారు అంటారు కదా, టెంట్ వేసుకొని. ఆ టెంట్ కాడనే మా యొక్క కెమెరా, ఒక ట్రైపాడ్ ఉంటుంది, మహాపత్రికను ఏనేం తెలుగుది, ట్రైపాడ్ వేసుకొని కెమెరా పెట్టుకొని మేము కూడా ఒక గొడుగు పెట్టుకుని ఆడనే ఉంటాం. మేము కూడా వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు. ఇదైతే తథ్యం. గతంలో ఎన్నిసార్లు మనం పేపర్ స్టేట్మెంట్స్ చూడండి, ఇవన్నీ వాటిపైన అక్రమ నిర్మాణం పైన ఇవి అందరూ అక్కడ బాధితులు. మాజీ మున్సిపల్ చైర్మన్ పోచారం కొండాలరెడ్డి, ఎస్ శ్రీనివాస్ డాక్టర్స్ కాలనీ ప్రతినిధి, రవికుమార్ డాక్టర్స్ కాలనీ అధ్యక్షుడు, ఆకిడి కృష్ణారెడ్డి హిమగిరి కాలనీ అధ్యక్షుడు, వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు వాళ్ళ బాధలు. ఎన్నోసార్లు చేసినా కూడా వాళ్ళకు ఎలాంటి న్యాయం జరగలేదట. మరి ఏం చేయమని వాళ్ళని? అందుకే టెంట్ వేసుకుని వాళ్ళు ఉద్యమం చేస్తామంటున్నారు. మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ. సుస్మితా పాటిల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్. సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలతో పార్టీలో కలకలం. పరకాల నుంచి పోటీ చేస్తానన్న సుస్మితా పాటిల్. ఇప్పుడు ఎట్టుందంట కథ, కొండా సురేఖ గారును మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా బాగానే ఉంటారు, సఖ్యతగానే ఉంటారు. ఏ కార్యక్రమం వెళ్ళినా కూడా అక్కడ కొండా సురేఖ గారు ఉంటారు. మొన్న అంతేందుకు బోనాలు అప్పుడు మొత్తం కొండా సురేఖ గారే బోనం ఎత్తుకొని ప్రభుత్వం తరపు